నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉన్నప్పుడు, ఇంకా వర్షం పడుతుంది అన్నప్పుడు మీరైతే ఎలాంటి స్నాక్స్ ట్రై చేస్తారు ఇంట్లో? నాకైతే వర్షం పడి క్లైమేట్ చల్లగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మిర్చి బజ్జీ వేసుకొని తినాలనిపిస్తుంది. సో, ఈరోజు వీడియోలో మీ అందరి కోసం మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఆంధ్ర స్టైల్‌లో మీకు చూపించబోతున్నాను. రెసిపీని డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. ఒక్కసారైతే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇంకా బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లోనే చేసుకొని తినడానికి ఇష్టపడతారు. సో, ఇందుకోసం నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కొంచెం దొడ్డుగా ఉన్నాయి. అలాగే ఇవి అస్సలు కారం ఉండవు. అందుకోసం నేను ఇందులో గింజలు కూడా తీయలేదు. వీటినైతే ముందు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత తడి అనేది లేకుండా చక్కగా పేపర్ టవల్‌తో వాటిని బాగా తుడిచేసుకోవాలి. తడి ఉంటే మనం ఆయిల్‌లో వేస్తే అవి చిటపటలాడి మళ్ళీ మన మీదే చిమ్మే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా తడి అనేది లేకుండా బాగా డ్రై చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఒక స్లిట్ అయితే చేసుకోండి. మీరు తీసుకునే పచ్చిమిర్చి గనక కారం ఉన్నవి అయితే మాత్రం లోపల ఉన్నటువంటి విత్తనాల్ని తీసేయండి. నేను తీసుకున్నటువంటి మిర్చీలు అలాంటి స్పైస్ అనేది అస్సలు ఉండవు. ఇవి అందుకోసమే నేను లోపల ఉన్నటువంటి విత్తనాల్ని తీయకుండా వాటిని బాగా తుడిచి స్టెమ్స్ పొడుగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే మిర్చి పెద్దగా ఉన్న వాటిని కూడా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక మిర్చి లోపల స్టఫింగ్ కోసం చింతపండు గుజ్జుని చిక్కగా తీసి పెట్టుకోవాలి. నేను యాక్చువల్‌గా కొంచెం పల్చగా అయితే చేశాను. బట్ మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. చిక్కగా ఉన్నటువంటి చింతపండు గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా వాము, అలాగే బ్లాక్ సాల్ట్, కొద్దిగా వచ్చి శనగపిండి వేసి ఒక మెత్తని పేస్ట్ లాగా దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనం మిర్చి లోపల స్టఫ్ లాగా లోపల మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను కొంచెం పల్చగా చేశాను. మీరు ఇంకొంచెం చిక్కగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే మనం పెట్టినటువంటి ఈ చింతపండు పేస్ట్ అనేది ఫ్రై చేసే సమయంలో ఆయిల్‌లోకి రాకుండా ఉంటుంది. సో దట్ ఆయిల్ అనేది బ్లాక్‌గా అవ్వకుండా మనకి చక్కగా వేపేసుకోవచ్చు మిర్చి బజ్జీలన్నీ కూడా. సో, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చింతపండు పల్ప్‌లో మనం వేసినటువంటి వాము గాని, బ్లాక్ సాల్ట్ గాని, అలాగే ఇంకా కొంచెం శనగపిండి ఇవన్నీ వేసాం కదా! ఇవన్నీ కూడా మిర్చి లోపల భాగంలో బాగా అప్లై చేసి పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1:30 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి మిర్చి బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు. పసుపు వేయడం ఓన్లీ కలర్ కోసం మాత్రమే. అలాగే కారం కూడా మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇంకొంచెం వాము మనం బ్యాటర్‌లో కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకొకటి మంచి ఫ్లేవర్‌గా కూడా ఉంటుంది. సో, ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చిక్కగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ చిక్కగాను ఉండకూడదు. అలాగని మరీ పల్చగాను ఉండకూడదు. చిక్కగా ఉన్నా ఇబ్బందే. అలాగని మరీ పల్చగా ఉన్నా కూడా మన మిర్చికి పిండి అంటుకుపోకుండా ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఫస్ట్ టైమ్ వేసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. వేలు గనక మనం పిండిలో ముంచి తీస్తే కోట్ అనేది బాగా అవ్వాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఆయిల్ కాగింది లేనిది చెక్ చేసుకొని మిర్చి బజ్జీలని మనం వేసేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్‌లో బాగా కోట్ చేసి ఆయిల్‌లో స్లోగా మనం డ్రాప్ చేయడమే. ఇలా చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా దోరగా కాల్చుకుంటే మనకి మిర్చి బజ్జీ అనేది లోపల వరకు వేగుతుంది. తర్వాత మనకి లోపల అయినా అలాగే బయట పిండైనా కూడా మాడిపోకుండా ఉంటుంది. ఎక్కువ గనక ఫ్లేమ్ పెట్టి మీరు ఫ్రై చేసేస్తే పైన పిండి అనేది కలర్ వస్తుంది గానీ లోపల మిర్చి అనేది సరిగా కుక్ అవ్వదు. సో, ఇలా వేసుకొని గనక మనం ఇంట్లో ట్రై చేస్తే టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా బావుంటుంది. ఒకవేళ మీకు పిండి గనక ఎక్స్‌ట్రా మిగిలిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అందులో మనం ఉన్నటువంటి కూరగాయలు కూడా మనం డిప్ చేసేసి అంటే కోట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. అరటికాయలు గానీ, క్యాప్సికమ్ గానీ, అలాగే ఆలు గానీ, ఇంకా వామాకులుంటే వాము ఆకులు కూడా మనం బజ్జీల్లాగా వేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు. ఒక్కసారి ఈ రకంగా కలర్ వచ్చిన తర్వాత ఈ బజ్జీలని బయటికి తీసి పేపర్ టవల్ మీద గనక మనం వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి చాలామంది ఆనియన్ స్టఫింగ్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది వచ్చి ఆలుతో ఉన్నటువంటి స్టఫ్‌ని కూడా చేసి స్టఫ్ మిర్చి బజ్జీలాగా చేసుకొని తింటూ ఉంటారు. బయట కొనుక్కొని తినే మిర్చి బజ్జీల కన్నా ఇంట్లోనే మీరు మిర్చి బజ్జీ వేసుకొని తింటే
టేస్ట్ అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బయట మనం బజ్జీలు కొనుక్కున్నప్పటికీ కూడా ఆ ఆయిల్‌ని ఎన్ని సార్లు ఫ్రై చేస్తారో, ఎన్ని సార్లు అది డీప్ ఫ్రై అయిపోయి ఉంటుందో, అది ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందనేది మనం చాలా సార్లు ఆలోచించము. ఇకపోతే స్టఫింగ్‌లో వచ్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, కొద్దిగా కారం, చిటికెడు ఉప్పు, కొంచెం నిమ్మరసం, అలాగే చాట్ మసాలా ఇవన్నీ వేసేస్తే మనకి స్టఫింగ్‌కి ఆనియన్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. సో, వీటిని మధ్యలో మనం మిర్చి బజ్జీల్లో స్టఫ్ చేసుకొని, పైన వేయించిన పల్లీలు వేసుకొని, కొంచెం నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చల్లని క్లైమేట్‌లో మన మిర్చి బజ్జీని హ్యాపీగా తినొచ్చు. మీ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది చైత్రిక కిచెన్‌కి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం తప్పకుండా మన చైత్రికాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్ బట్టే నాకు మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహం అనేది కలుగుతుంది. సో, తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే చైత్రిక కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ రెసిపీ ప్రిపరేషన్‌లో నేనేమైనా మర్చిపోయి ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై.